ఒక నార్మల్ బీటెక్ కాలేజ్ లో సిఎస్సి జాయిన్ అయిన స్టూడెంట్ స్టోరీ ఇది. అతనికి ఫస్ట్ ఇయర్ లోనే సీన్ అర్థమైంది. కాలేజ్ చక్కగా లేదు, ప్లేస్మెంట్ సరిగ్గా లేవు, చుట్టూ ఉన్న వాళ్ళు కెరియర్ కి రిలేటెడ్ సీరియస్ గా లేరు, ఇంట్లో ఏమో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఇట్లా కాదురా బై, కొడితే గట్టి కొట్టాలని ఫిక్స్ అయి సెకండ్ ఇయర్ నుంచే గేట్ కి ప్రిపేర్ అయ్యడం స్టార్ట్ చేసి కట్టే టార్గెట్ టాప్ ఐఐటీలో ఎంటెక్ సిఎస్సి సీటు కొట్టాలి. కానీ చుక్కలు కనిపించినాయి ప్రిపరేషన్ అప్పుడు. అర్థమయ్యేది కాదు, ఎంత చదివినా ఎక్కేది కాదు, ఫ్రస్ట్రేషన్ వచ్చేది. కానీ గివ్ అప్ మాత్రం ఎప్పుడు ఇవ్వలేదు. కాలేజ్ లో ఎగ్జామ్స్, క్లాస్, ల్యాబ్స్ మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కి హెల్ప్ చేస్తూ రోజు మినిమం 4 to 5 hours చదువుతుండే. లిటరల్ గా ఒక తపస్సు చేసిండు. కానీ ఫస్ట్ అటెంప్ట్ లో అనుకున్న రిజల్ట్ రాలేదు. బాధేసిండే, కానీ గివ్ అప్ ఇవ్వలేదు. చేసిన మిస్టేక్స్ అన్ని అనలైజ్ చేసుకొని ఈసారి ఇంకా గట్టిగా ప్రిపేర్ అయ్యిండు. రిజల్ట్ బిలో 300 ఆల్ ఇండియా ర్యాంక్ గేట్ లో ఐఐటి గువాహటిలో ఎంటెక్ సిఎస్సి సీట్. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ లో 60 LPA జాబ్ కొట్టిండు. వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచరే మార్చేసిండు వాడి 3 years కష్టంతో. సక్సెస్ అనేది ఓవర్ నైట్ వచ్చేది. కష్టపడాలి, సాక్రిఫైసెస్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, ఫెయిలియర్స్ నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి స్టూడెంట్స్ ని మనం మన ఇన్స్పిరేషన్ లా తీసుకోవాలి.